श्रीशैलेशदया पात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रणवं वन्दे रम्यया मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मया मोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता योतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभटनाद श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् श्रीमदष्टाक्षरीक्षेत्रनिलयं करुणानिधिं श्रीमद्वैकुण्ठनारायणं सदा समुपाश्रये श्रियःकान्तोऽनन्तो वरगुणगणैकास्पदवपुः हताशिषावज्यः परमखपदो वाङ्मनसयोः अभूमिर्भूमिर्यो नतजनदृशाम् आदिपुरुषो मनस्तत्पदाब्जे परिचरणसक्तं भवतु मे प्रणम्य शिरसाचार्यान् तदादिष्टेन वर्त्मना ब्रह्मसूत्रपदान्तस्थवेदान्तार्थप्रकाश्यते। ప్రియ భాగవతోత్తములారా, భగవద్ రామానుజుడు అనుగ్రహించినటువంటి వేదాంత దీప గ్రంథంలో మన కాలక్షేపంలో తృతీయాధ్యాయంలో తృతీయ పాదంలో ఉన్నాం మనం. ఇందులో 368వ సూత్రం మనకు ఆనందాద్యధికరణంలో అధ్యానాయ ప్రయోజనాభావాత్ అని చెప్పి ఆరంభం చేస్తున్నారు. అంటే అధ్యానాయ అంటే బుద్ధి చేత తెలుసుకోవటం కోసం. కాస్త మనసు పెట్టి బుద్ధి పెట్టి ఆలోచించండి అయ్యా అంటుంటారు సార్. ఆ విధంగా బుద్ధితో తెలుసుకోవటం కోసం ప్రయోజనాభావాత్ అంటే అలా అయితేనే ఉంటుంది, కానీ వేరుగా మరొక విధంగా అయితే ఏ ప్రయోజనము ఉండదు. కాబట్టి బ్రహ్మవిదాప్నోతి పరం అన్నారు. అంటే అనుచింతనార్థం తత్ అభిధానం ప్రయోజనాంతర అభావాత్తు. ఒకటికి 4 సార్లు కనుక దాన్ని అనుచింతన చేస్తూ ఉంటుంటే అలా చేయడం వలన అది మనకి సిద్ధిస్తుంది. అలా అంతేగాని అంతకంటే వేరే ఒక ప్రయోజనం లేదు. అధ్యయనం చేయడం దేనికి, చదవటం దేనికి? అది అవగాహన అవ్వాలి, మనకి మనసులో సుస్థిరం అవ్వాలి. బ్రహ్మవిదాప్నోతి పరం, ఆ విధంగా అధ్యయనం చేసి తెలుసుకోవటం వల్ల ఏమొస్తుంది అనంటే బ్రహ్మవిదాప్నోతి పరం, బ్రహ్మమును గురించి తెలుసుకున్న వాళ్ళు తప్పకుండా ఆ యొక్క పరమాత్మను పొందుతారు. అంటే పరమాత్మ ఉపాసకుడే పరమాత్మను పొందుతున్నాడు అని ఉపాస్యంగా చెప్పబడినటువంటి ఆనందమయమైనటువంటి ఆ పరమాత్మ ప్రియమైనటువంటి మోద సమ్మోద ఆనందాది రూపంగా ఆ విధంగా దాన్ని కూడాను మళ్ళీ కొంచెం విభజించి మళ్ళా శిరపక్షాది రూపంగా రూపొందించారు. అంటే ఈ విధంగా బుద్ధి ఎందు ఆరోపిస్తూ ఉన్నారు వీటిని. ఆహా ఓహో అని చెప్పి తలకాయ ఆడిస్తాము, ఆనందంతో ఓహో ఆహా అనుకుంటాం. వాడంతా కూడాను ఈ విధంగా చేసి వీటన్నింటినీ కళ్ళల్లో చూపిస్తారు. కొందరు కదలికలో చూపిస్తుంటాం. ఇదంతా చివరికి బుద్ధి ఎందు ఆరోపింపబడుతోంది. అంటే ఈ అనుచింతనార్థం తత్ అభిధానం ప్రయోజనాంతరం అభావాత్ బ్రహ్మవిదాప్నోతి పరం ఇది వేదితవ్యేతయా ఉపదిష్టం బ్రహ్మానందమయం ప్రియమోదాది రూపేణ విభజ్య శిరపక్షాదిత్వేన రూపయిత్వా బుద్ధౌ ఆరోప్యతే ఇత్యర్థః.
ఆత్మశబ్దాచ్చ ఆత్మశబ్దాచ్చ అంటే అన్యోన్యం ఆత్మానందమయ అన్యోన్యం ఆత్మా ఆనందమయ ఇది ఆత్మశబ్దాచ్చ ప్రియశిరస్త్వాదయ న బ్రహ్మస్వరూపధర్మా శిరపక్షాదయో హి న ఆత్మధర్మా. ఏమండి, ఈ జీవాత్మ కంటే ఇతరమైనటువంటి పరమాత్మ ఆనందమయుడు అని ఆత్మశబ్దం చేత చెప్పబడుతుంటాడని, మరి ఈ ప్రియశిరస్త్వాదులన్నీ కూడాను పరమాత్మ స్వరూప ధర్మములు కావు, ఈ శిరపక్షాదులన్నీ కూడా పరమాత్మ ధర్మములు కావు కదా, బ్రహ్మస్వరూప ధర్మములు కాదు, పరమాత్మ ధర్మములు కావు కదా అని అంటే, ఆత్మశబ్దాచ్చ అన్నదానికి అన్యోంతర ఆత్మ ఆనందమయ ఇది ఆత్మశబ్దాచ్చ ప్రియశిరస్త్వాదయ న బ్రహ్మస్వరూపధర్మా శిరపక్షాదయో హి న ఆత్మధర్మా. ఆత్మగృహీతి ఇతరవత్ ఉత్తరాత్ ఆత్మగృహీతిరితరవత్ ఉత్తరాత్ ఆత్మగృహీతి ఆత్మగృహీతి అంటే అన్యోంతర ఆత్మ అన్యో అంతర ఆత్మ ఇది ఆత్మశబ్దేన పరమాత్మనః ఏవ గృహీతి గృహీతి నామ గ్రహణం ఇతరవత్ అంటే ఆత్మన ఇదమేక ఏవ అగ్ర ఆసీత్ ఇది ఆత్మశబ్దేన యథా పరమాత్మనః గ్రహణం తద్వత్ కథం ఇదం అవగమ్యతే తదేకార్థాత్ ఉత్తరాత్ శోకామయతా బహుశ్యాం ప్రజాయేయ ఇది వాక్యాత్. అన్యోంతర ఆత్మ అంటే ఆత్మశబ్దం చేత పరమాత్మయే మనం చెప్పబడతాడు, పరమాత్మనే మనం స్వీకరిస్తున్నాం ఆత్మ అంటే. ఇతరవత్ అంటే ఆత్మవా ఇదమేక ఏవా అగ్రాసీత్ అని, అగ్రే అంటే సృష్టి పూర్వకాల, సృష్టికి పూర్వకాలంలో ఇదం ఈ జగత్తు అంతా కూడాను ఆత్మవా అంటే ఆ పరమాత్మకే సూక్ష్మ రూపంలో సూక్ష్మావస్థలో అధీనమై ఉన్నది, ఆత్మశబ్దవాచ్యమై ఉన్నది అని ఎట్లయితే తెలుసుకుంటున్నాము ఉపనిషత్తు ద్వారా, ఆ ఆత్మశబ్దం చేత పరమాత్మని స్వీకరిస్తున్నాం, ఆత్మ అంటే పరమాత్మయే అని. అలాగే ఇక్కడ ఆత్మశబ్దం చేత పరమాత్మ స్వీకరించటం, ఇది ఎట్లా మన చేత ఆత్మ అంటే పరమాత్మ అని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఉత్తరాత్ అంటే దానితో సమానమైన అర్థము కలిగినటువంటిదే దాని తర్వాత వచ్చిన వాక్యం కూడా ఉంది. సో అకామయత బహుశ్యాం ప్రజాయ అని చెప్పినప్పుడు ఆ పరమాత్మ సంకల్పించాను ఏమని, నేను అనేక విధములుగా అయ్యదను, అలా అనుకుని ఏమయ్యాడు, ఆ అనేక రూపములుగా అయ్యదను అనుకుని అందుకొరకు పుట్టెదను అని సంకల్పించాడు. అలా సంకల్పించి ఏమైంది, సంకల్పించడము ఆయన తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్తు అనుకోగానే అయిపోయింది అంతే. ఆయన సత్యసాముడు సత్య సంకల్పుడు కాబట్టి. అన్వయాదితి చేత్ స్యాత్ అవధారణాత్, అన్వయాత్ ఇది చేత్ స్యాత్ అవధారణాత్. పూర్వేషు అన్యోంతర ఆత్మా ప్రాణమయః ఇత్యాది వాక్యేషు అనాత్మసు అపి ఆత్మశబ్ద అన్వయాత్ కథం ఉత్తరవాక్యాత్ నిర్ణయః ఇది చేత్ తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మనః ఆకాశः సంభూతः ఇది ప్రకృతస్య ఆత్మనః ఏవ ప్రాణమయాదిషు ఆనందమయ పర్యంతేషు ఆత్మశబ్దేన అవధారణాత్ స్యాదేవ నిర్ణయః. అతః ప్రియశిరస్త్వాదీనాం అనాత్మధర్మత్వాత్ జ్ఞానానందాదీనాం ఆత్మస్వరూప నిరూపణ ధర్మత్వాచ్చ తేషాం ఏవ సర్వత్ర ఉపసంహారః. అవధారణాత్ అన్వయాత్ అని అంటే
ఇంతకు ముందు పూర్వం చెప్పబడినటువంటి వాక్యంతో అన్యోంతర ఆత్మ ప్రాణమయ అన్న వాక్యంలో ఆత్మ ప్రాణము ఆత్మయందు ఆత్మ అనేటువంటిది ప్రాణాదుల యందు ఈ ఆత్మశబ్దమే అన్వయిస్తుంది కాబట్టి ఇది కుదురుతుంది. ఎట్లాగంటే తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూత అంటే ఈ ఆత్మ వల్లనే ఆత్మ నుండియే ఆకాశం అనేటువంటిది పుట్టింది ఉద్భవించింది అని ఆరంభించి మొదలుపెట్టి ఆ ఆత్మయే ప్రాణమయాదులందరిలో కూడాను ఆనంద పర్యంతము ఆనంద శబ్దం చేత నిర్ణయింపబడ్డాడు. అంటే ప్రాణశబ్దంతో చెప్పబడుతున్నది ఈ ప్రాణమయమైనటువంటి ఆనందంతో చెప్తున్న ఆనంద పర్యంతము కూడాను అన్ని ఆత్మశబ్దమే. అంటే పరమాత్మ వల్లనే సర్వము జన్మిస్తున్న సృష్టి జరుగుతున్నది అని చెబుతున్నది శృతి. కానీ ఈ పరమాత్మయే ఆత్మశబ్దం చేత నిర్ణయింపబడతాడు. అంటే కానీ జీవాత్మ కాదు. జీవాత్మ కించిప్పుడు కదా, అతనికి ఏమి లేవు కదా. అందువలన ప్రియశిరస్త్వాదులు అనేటువంటివన్నీ కూడాను ఈ పరమాత్మ యొక్క ధర్మాలే అవుతాయి. అందువల్ల జ్ఞానము సత్యము ఆనందము ఇత్యాది గుణాలన్నీ కూడాను అవి పరమాత్మ యొక్క స్వరూప నిరూపక ధర్మాలే కాబట్టి అందుకే ఆ పరమాత్మ సంబంధించిన విద్యల యందు అంటే బ్రహ్మ విద్యల యందు మాత్రమే దీనికి ఉపసంహారము అని చెప్తున్నారు అన్నమాట. అది ఈ యొక్క ఆనందాధికరణంలో ఉన్నటువంటి సారాంశం. దీని తర్వాత కార్యాఖ్యానాధికరణం అని అంటారు. కార్యాఖ్యానాధికరణం అంటే కార్యాఖ్యానాత్తు అపూర్వం. అంటే ఆనందాధ్యధికరణానికి ముందు సర్వభేదాధ్యధికరణం చెప్పారు. ఆ సర్వభేదాధ్యధికరణంలో ప్రాణ విద్య విశేషమైనటువంటిది ఏదైతే విచారింపబడిందో దాని గురించి కూడా ఇక్కడ దీంట్లో చెప్పబోతున్నారు. ఏమనిట కార్యాఖ్యానాత్ అపూర్వం. అపూర్వం అనంటే మనకు కొన్ని ప్రమాణముల వల్ల అప్రాప్తమైనటువంటి అంటే ఏ ప్రమాణం చేత కూడాను మనకి సిద్ధించినటువంటిది ఏదైతే ఉంటుందో మరి జలములు ప్రాణములు ఇవన్నీ కూడా ఏమిటంటే మనకి ప్రాణాలుగా మనకి తెలియబడుతుంటాయి. జలమే ప్రాణం, ఆ పోవై విష్ణు జలమే పరమాత్మ స్వరూపం కూడా చెప్పబడుతుంటుంది. మరి ఈ స్మృతి ఆచార సంప్రాప్త రూపమైనటువంటి ఆచమనం అనేటువంటిది ఇలాంటివన్నీ కూడాను మనకి ఎట్లా అనంటే కార్యాఖ్యానాత్ అది అపూర్వమైనటువంటివి అవన్నీ కూడా. అవి కార్యాఖ్యానం అంటే ఈ అప్రాప్తార్థాన్ని మనకి శాస్త్రానికి చెప్పేటువంటి స్వభావం వలన అని ఎక్కడ చెప్పారు అని అంటే ఛాందోగ్యోపనిషత్తులో బృహదారణ్యకోపనిషత్తులో చూడండి. ఛాందోగ్య వాయసనేయకయోః జ్యేష్ఠంచ శ్రేష్ఠంచ ప్రాణం ఉపాస్యం విధాయ సహోవాచ కిమ్మే వాసో భవిష్యతి ఇత్యాపః ఇతి హోచుః. ఇత్యపాం ప్రాణస్య వాసస్థముక్త్వా తస్మాద్వా ఏతత్ అశిష్యంతః పురస్తాచ్చ ఉపరిష్టాచ్చ అద్భిపరిదధతి లంభుకోహ మహసో భవతి అనగ్నో భవతి ఇది ఛాందోగ్యే. ఛాందోగ్యోపనిషత్తులో ఏమని చెబుతున్నారు? సహోవాచ అనంటే ఆ ప్రాణము నాకు ప్రసిద్ధి పొందేటువంటిది, ఆ ప్రాణము నాకు వస్త్రంగా ఉన్నది, నాకు రక్షకంగా ఉన్నది, అలా కాగలదు. భవిష్యతి ఇది ఉవాచ ఆ ప్రాణమే నాకు రక్షణ కవచంలాగా వస్త్రంలాగా అవుతుంది అని చెప్పేసి అని అన్నారు. ఎట్లాగు అనంటే ఆప ఇది అవి జలములు అని. జలములు అని అంటే ఆపహ అనేది నిత్య బహువచనం. అది అవి ఏమిటంటే జలములు, జలములే ప్రాణములు అని చెప్పారు. ఆ విధంగా జలాలకు ప్రాణవస్త్రత్వాన్ని చెప్పారు కాబట్టి తస్మాద్వా ఏతస్మాత్ అని చెప్పిన చోట ఆ స్థితివాక్యంలో ఏం చెబుతున్నారు?
జలానికి ఆ ప్రాణవాసత్వం అనేది ఉంది కాబట్టి, అంత ఆ మహత్వం ఉంది కాబట్టి ఈ ఏతత్ అంటే ఈ కాలం ముందు అశిష్యంత భోజనం చేయబోయేటువంటి వాళ్ళు పురస్త్వాచ్చ భోజనానికి ముందు కూడాను, పశ్చాచ్చ భోజనం చేసిన తర్వాత కూడాను, అద్భిహి అంటే ఈ ఆచమనీయ జలాన్ని వస్త్రాల చేత పరిదధతి చుడుతున్నారు. అంటే ప్రాణాన్ని వస్త్రహాసం కాకుండా చేస్తున్నారు. అంటే ఆచమనీయం జలంలో వాసస్త్వచింతన చేత, వాసోరూపం చేత ఇక్కడ ఉంచుతున్నారు అని. ఇక్కడ వాస అంటే వస్త్రము అని అర్థం. ఆ విధంగా అనగ్న భవతి. అనగ్న అంటే వస్త్రహీనంగా భవతి. అదే చాందోగ్యంలో చెప్పినట్టుగా అలా ఉంటే బృహదారణ్యకోపనిషత్తులో ఎట్లా ఉంది మళ్ళీ అని అంటే, బృహదారణ్యకే అంటే వాచసినేయకే అంటే బృహదారణ్యకోపనిషత్తులు అన్నమాట. అపాం ప్రాణవాసస్త్వం భుక్త్వా తస్మాత్ ఏవం విత్ అశిష్యన్ న ఆచమేత్ అసిత్వాచ అచామత్ ఏతమేవ తత్ అనమగ్నం కురుతే ఇది ఆచమనేన ప్రాణం అనగ్నం కురుతే ఇత్యర్థః. అతః అశనాత్ పురస్తాత్ ఉపరిష్టాచ్చ కిం ఆచమనం ప్రాణవిద్యాంగం విధీయతే ఉత ఆచమనీయానాం అపాం ప్రాణవాసస్త్వం అనుష్ఠానం విధీయతే ఇది సంశయః. బృహదారణ్యకంలో ఏమని చెప్పబడుతోంది అని అంటే, ఏవం విత్ ఈ విధంగా తెలిసినటువంటి వాళ్ళు ఏమిటి, తస్మాత్ ఆ జలమే ప్రాణము అని తెలిసినటువంటి వాళ్ళు అశిష్యన్ అంటే భోజనం చేయబోతూ, భోజనం చేసేటప్పుడు భోజనానికి ముందు అచామేత్ ఆచమనం చెయ్యాలి. అసిత్వాచ అంటే భోజనం చేసిన తర్వాత కూడా అచామేత్ ఆచమనం చెయ్యాలి. ఏతమేవ ఈ విధంగా భోజనానికి ముందు భోజనం తర్వాత కూడా ఆచమనం చేయటాన్ని తదనం అంటే అది భోజనాన్ని అనగ్రం అంటే వస్త్రహీనుడు కాకుండా, అంటే నగ్నం కాకుండా భోజనం చెయ్యాలి. అంటే మంచి వస్త్రం ధరించే భోజనం చేయాలి, కానీ వస్త్రహీనుళ్ళు అయ్యి ఉండి భోజనం చేయకూడదు. అనగ్నం కురుతే అని చెప్పి ఆ ఆచమన మాత్రం చేతనే ప్రాణము అనేటువంటిది, ఈ వస్త్రహీనము అనేటువంటిది రెండు విషయాలు కూడా మనకి అర్థమవుతున్నాయి, తెలుస్తున్నాయి. ఈ ప్రాణ విద్యాంగమైనటువంటిది విషయం ఇక్కడ భోజనానికి పూర్వము, ఆ భోజనం తరువాత ఆచమనం అనేటువంటిది ప్రాణ విద్యాంగంగా చెప్పబడుతోంది. కాబట్టి ఈ ఆచమనీయమైనటువంటి జలానికే ప్రాణవాసస్త్వానుసంధానము విధింపబడుతోంది అని. ఆచామేత్ అని చెప్పడం లేమిటి, ఆ ఆచమనంలో విధి ప్రత్యయం అనేటువంటిది విధిస్తోంది. కాబట్టి స్మృత్యాచార సంప్రాప్తమైనటువంటి ఆచమనం కంటే కూడా ఆ ఆచమనానంతరం ప్రాణ విద్యాంగంగా విధింపబడుతున్నది కదా అని పూర్వపక్షం అంటే, అసిత్వాచాచమేత్తు అని అంటున్నారు. దానికి సిద్ధాంత పూర్వపక్షం ఉన్నాడు. ఆచామేత్ ఇది ఆచమనే విధి ప్రత్యయ శ్రవణాత్ స్మృతి ఆచార ప్రాప్తాత్ ఆచమనాత్ ఆచమనాంతరం ప్రాణ విద్యాంగం విధీయతే ఇది పూర్వపక్ష. సిద్ధాంతం ఏమిటంటే అసిత్వాచ ఆచామేత్, అసిత్వాచ ఆచామేత్ అని అంటే ఆ ఆచమనానికి ఇక్కడ ఏం చేస్తున్నది, ఆచమనీయమైనటువంటి జలానికి ఈ అనుసంధానం మనకి తెలుస్తోంది. కాబట్టి ఆచనీయమైనటువంటి జలాన్నేకే అని చెప్పి ఆపోవాస ఈ జలములు వస్త్రము అనేది తడిగుడ్డ అనమాట. జలములు వస్త్రము అద్భి పరిదధతి అన్న జలం చేత వస్త్రము కలదానిగా చేస్తున్నారు.
అంటే ఏతమేవ తదనమనగ్నం కురుతే అంటే అని చెప్పి స్పష్టమవుతోంది. అక్కడ కూడాను ఆచమనం అనేటువంటిది ఈ స్మృత్యాచార సంప్రాప్తం అని చెప్పి ఈ జలానికి ప్రాణవాసత్వం అనేటువంటిది అనుసంధానం అని చెప్పి ఈ ప్రమాణాంతర ప్రాప్తం కాబట్టి అనగ్నం కుర్వంతో మన్యంతే అంటే వస్త్రహీనం కాకుండానే చేస్తున్నారు అంటే అనగ్నం కురుతే అనువాద సమానం అని చెప్పేసి ఆ విధంగా విధింపబడింది కాబట్టి అది పవిత్రం చెప్పబడుతుంది. అప్పనేది ఇలా పవిత్రమో ఇది కూడా పవిత్రం చెప్పబడుతుంది. ఒకవేళ వస్త్రం ధరించినా కూడాను అది కూడాను తడిసిన వస్త్రం ధరించినట్టు అనమాట. ఆ ఆచమనీయమైనటువంటి జలానికి అప్రాప్తమైనటువంటి ప్రాణవాసత్వానుసంధానం ఇక్కడ మనకి ఇలా చెయ్యాలి అని చెప్పి విధింపబడుతోంది. విధీయతి తదనం అగ్నం కురుతే ఇది వచనాన్విత పూర్వత్వాత్ వాక్యాలకి పూర్వం ఈ విధంగా చెప్పి ఉండటం చేత విధిర్వాస్యాద్ అపూర్వత్వాత్ అది చాలా అపూర్వం అవటం చేత ఇక్కడ విధే అంటే విధి తప్పక చేయవలను అన్నటువంటి విధియే విధింపబడుతోంది అనే న్యాయం చేత ఇది విధివాక్యం కిందే సిద్ధమవుతుంది అని అంటున్నారు. ఆచార ప్రాప్తం అపాం ప్రాణవాసస్త్వ అనుసంధానం అప్రాప్తం అనగ్నం కుర్వంతో మన్యంతే అనగ్నం కురుతే ఇది అనువాద స్వరూపం ప్రతీయతే. తత్ర ఆచమనాంతరకల్పనాత్ ఆచమనం అమూద్య ఆచమనీయానాం అపాం ప్రాణవాసస్త్వ అనుసంధానం అప్రాప్తం విధీయతే ఇది యుక్తం. తదనం అనగ్నం కురుతే ఇది వచనాని తు అపూర్వత్వాత్ విధిర్వా స్యాత్ అపూర్వత్వాత్ ఇది న్యాయేన విధివచనం ఏవ భవతి. సూత్రార్థం ఏమిటి ఇంతకీ అంటే అపూర్వం అంటే అప్రాప్తం అపాం ప్రాణవాసస్త్వానుసంధానం విధేయమేదం న పునఃప్రాప్తం ఆచమనం కుతః కార్యాఖ్యానాత్ అంటే కార్యస్య అప్రాప్తార్థస్య ఆఖ్యాన స్వభావత్వాచ్చ శాస్త్రస్య ఇత్యర్థః. మరలా దాని గురించి ఇంకా చర్చ సమాన ఏవం చ అభేదాత్ దీనికి దానికి కూడా దీని సమానాధికరణం అని చెప్పేసి తర్వాత అధికరణం 373 దీనిలో సూత్రంతో ఆరంభం. సమాన ఏవం చ అభేదాత్ అని సమానాధికరణం అంటే ఇంతకు ముందు పూర్వాధికరణంలో ప్రాణ విద్యాశేషంగా చెప్పబడింది. దానికి పూర్వాధికరణమైనటువంటి ఆనందాధ్యధికరణంలో స్వరూప ప్రతీతి అంతర్భూతమైనట్టుగా గుణాలకు ఉపసంహారత్వం చెప్పబడింది. ఈ విధంగా సత్య సంకల్పత్వంలో అంతర్భూతమైనటువంటి ఈ పరమాత్మ యొక్క వహిత్వాది గుణాలకు సంహార్యత్వం అనేటువంటిది ఈ యొక్క సమానాధికరణంలో చెప్పబడుతోంది అని చెప్పి సారాంశం చేశారు. ఎట్లాగూ అంటే సమాన ఏవంచ అభేదాత్తు సమానే అంటే ఈ మనోమయత్వాదికం అనేటువంటిది సమానమవుతున్నది కాబట్టి మనస్సులో కాబట్టి ఇది విద్యైక్యం. ఎట్లాగూ అంటే ఏవం చ అభేదాత్ ఈ గుణాల చేత భేదము లేకపోవటం చేత అంటే సత్య సంకల్పత్వ విస్తారాలే కదా ఇవన్నీ కూడాను అని చెప్పి శాండిల్య విద్య అనే దాని గురించి ఇక్కడ తెలియజేస్తారు. ఎట్లాగూ అంటే వాజస్నేయకే అగ్నిరహస్యే బృహదారణ్యకే చ శాండిల్య విద్య ఆమ్నాత అగ్నిరహస్యే తావత్ స ఆత్మానం ఉపాసీత మనోమయం ప్రాణశరీరం భారూపం సత్య సంకల్పం ఆకాశాత్మానం ఇది. బృహదారణ్యకే చ మనోమయం అయం పురుషో భాసత్యః తస్మిన్ అంతర్హృదయే యథా వ్రీహిః వాయవో వాస ఏష సర్వస్య వసీ సర్వస్యీశానః
సర్వస్య అధిపతిః సర్వం ఇదం ప్రశాస్తి ఇది. కిమత్ర విద్యాభేదః ఉత న ఇది సంశయః. ప్రతి చోట కూడా ఇందులో విద్యాభేదమా ఉందా లేదా అని చెప్పి సందేహంగా ఉంది అని చెప్పనంటే దానికి వివరణ చెప్తున్నారు అన్నమాట. ఈ పరమాత్మ ప్రాణశరమైనటువంటి వాడు, మనోమయ శరీరమైనటువంటి వాడు, ఆత్మ శరీరమైనటువంటి వాడు, ప్రాణాన్ని శరీరంగా కలిగి ఉన్నటువంటి తేజోరూపమైనటువంటి సత్యసంకల్పమైనటువంటి ఆ ఆకాశానికి ఆత్మస్వరూపమైనటువంటి వాడు కూడా. ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే ఉపాసన చేయటానికి సిద్ధంగా అర్హుడుగా ఉన్నాడు. అటువంటి ఆయన్ని మనం ఉపాసన చెయ్యాలి. అంటే ప్రాణాన్ని శరీరంగా కలిగినటువంటి సత్య సంకల్పుడైనటువంటి వాడిని, తేజస్సుని ఆ శరీరంగా కలిగినటువంటి వాడిని, ఆకాశానికి ఆత్మ అయినటువంటి పరమాత్మను ఉపాసన చేయాలి అని. అంటే బృహదారణ్యకోపనిషత్తులు కూడా ఇదే విధంగా మనోమయోయం పురుషో బాహ్సత్యం అన్నారు. తస్మిన్ అంతర్హృదయే వ్రీహీర్వా యవోవా ఏష సర్వస్య వశీ సర్వస్య ఈశానః సర్వదా సర్వాధిపతి సర్వమిదం ప్రశాస్తి. అయం పురుష అంటే ఈ పరమాత్మ పరమపురుషుడు మనోమయ, శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సు చేత మాత్రమే గ్రహింపదగినటువంటి వాడు. అలాంటి వాళ్ళకి మనకు తెలియబడతాడు. భారూపుడు, తేజోరూపుడు, సత్యం నిర్వికారమైనటువంటి వాడు. తస్మిన్ అంతర్హృదయే, ఆ అంతఃహృదయంలో ఆ స్థానంలో వ్రీహిర్వాయవోవా అంటే ఒక వరిగింజలాగానో లేక గోధుమ గింజలాగానో సూక్ష్మమైనటువంటి వాడు. స ఏష ఆ పరమపురుషుడు సర్వస్య వశీ సర్వస్య ఈశానః అంటే అన్నింటికీ కూడా శేషి అయి ఉన్నాడు, అన్నింటికీ మరలా అధిపతి ప్రభువు అయి ఉన్నాడు. ఆయనే ఈ సమస్త ప్రపంచానికి కూడాను ప్రశాస్తి, ఈ విధంగా జరగాలి అని చెప్పి శాసిస్తూ ఉన్నాడు అని ఇక్కడ ఈ చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ విద్యాభేదమా లేదా అని చెప్పి సందేహం ఉంది అని అంటే, ఒక చోటేమో సత్య సంకల్పత్వం అధికంగా కనబడుతోంది, మరొక చోటేమో అది మిగిలిన గుణాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి రూపభేదం ఉండడం వల్ల అని చెప్పేసి ఉంటుంది. విద్య ఉంది కాబట్టి విద్యాభేదమే అని చెప్పి పూర్వపక్షం చేస్తారు. ఎట్లాట అచామేత్తి అచమని ఈ ఏకత్ర సత్య సంకల్పత్వం అధికం శృతం ఇతరత్ర వసిత్వాదయో అధికాః ఇది రూపభేదాత్ విద్యాభేద ఇది పూర్వపక్ష. అలా పూర్వపక్షం చేస్తే దానికి సిద్ధాంతం ఎట్లా? ఉభయత్ర మనోమయత్వాదికే సమానే సతి వసిత్వాదేః సత్య సంకల్పత్వ వితతి రూపతయా తేన అభేదాత్ న రూపభేదః ఇది విద్యైక్యం అన్నారు. సిద్ధాంతం ఎట్లా చెప్పబడుతోంది అని అంటే రెండు చోట్ల కూడాను అంటే ఈ మనోమయత్వాదికం సమానంగానే ఉంది కాబట్టి సత్య సంకల్పత్వ వివరణ రూపమైన చోట వసిత్వ సత్య సంకల్పత్వంతో ఇది ఒక భిన్నములుగా ఉందా అంటే రూపభేదం లేదు. కాబట్టి రెండు చోట్ల కూడాను శాండిల్య విద్యతోనే ఒక్కటిగానే ఉన్నది అని చెప్పి సిద్ధాంతం. ఆ సూత్రార్థం మళ్ళీ ఎట్ట వివరించారు? మనోమయత్వాదికే సమానే సతి విద్యైక్యం ఏవంచ అభేదాత్ వసిత్వాది గుణేనాపి అభేదాత్ వసిత్వాది సత్య సంకల్పత్వ వితతి. అది దాని తరువాత సంబంధాధికరణం అన్నమాట. సంబంధాత్ ఏవం అన్యత్ర అపి. ఈ సంబంధాధికరణంలో ఏం చెప్తున్నారు? ఇంతకుముందు చెప్పేటువంటి అధికరణాల్లో
పరమాత్మ మనోమయ గుణములు కలిగినటువంటి వాడు ఉపాస్యుడు అని నిర్వహించి చెప్పారు. ఆ విద్యేమో ఐక్యమే అని చెప్పనన్నట్టుగా ఆ అక్ష్యాదిత్య పురుషుడు అంటే నేత్రమునకు అంతర్యామి అయినటువంటి వాడు, సూర్యుడికి అంతర్యామి అయినటువంటి వాడు కూడా పరమ పురుషుడు పరమాత్మే అని, అవన్నీ కూడా ఆయనకు శరీరం వంటివి అని చెప్పి, అంత విద్య ఒకటే ఆయన గురించి తెలుసుకోవడం ఒకటే విద్య అని చెప్పి ఈ అధికరణంలో ఏం చెప్తున్నారు, వీరన్నిటికీ ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలియజేస్తున్నారు అనమాట. సంబంధాదేవం అన్యత్రాపి, సంబంధాదేవం అన్యత్రాపి. ఎట్లాగంటే ఈ మనోమయ గుణ విశిష్టుడైనటువంటి పరమాత్మ ఒక్కడే మన చేత ఉపాసన చేయబడుతున్నాడు కాబట్టి మరొక చోట కూడాను ఈ కంటే అక్షియందు ఆదిత్యుని యందు కూడా ఆధారమైనటువంటి ఒక సత్యశబ్దవాక్యుడైనటువంటి పరమాత్మ కూడాను చెప్పబడుతున్నాడు కాబట్టి సంబంధాత్ ఆ ఇద్దరికీ కూడాను ఒక సంబంధం అనేది చెప్పబడటం వల్ల ఆ సంబంధాత్ ఈ రూపభేదాలు ఏవి కూడాను లేకుండా ఒకే విద్యైక్యం, విద్యైక్యం అంటే ఒకటే విద్య పరమాత్మను తెలుసుకున్నటయే దీనికి రెండు ఉపాసనలకి మూలార్థం ముఖ్యార్థం అని చెప్పేసి ఈ రహస్య నామాలు నియతాలు ఇవేవి కావు అని చెప్పి సూత్రార్థం అన్నమాట. దాని గురించి ఉదయం చేస్తున్నారు. బృహదారణ్యకంలో ఎట్లా చెబుతున్నారంటే ఏష ఏతస్మిన్ మండలే పురుషో యశ్చాయం దక్షిణే అక్షన్, ఇది ఉపక్రమ్య ఆదిత్య మండలే అక్ష్ని చ సత్యస్య బ్రహ్మణో వ్యాకృతి శరీరత్వేన ఉపాస్యత్వం ఉక్త్వా తస్య ఉపనిషత్ అహ ఇది అధిదైవతం, తస్య ఉపనిషత్ అహం ఇది అధ్యాత్మం ఇది ద్వే రహస్యనామని ఉపాసనశేషతయా ఆమ్నాయేతి తే కిం యథాశ్రుతస్థాననియమితే నియతే ఉత ఉభయత్ర ఉభే ఇది సంశయః. ఏష ఏతస్మిన్ మండలే పురుషో యశ్చాయం దక్షిణే అక్షిన్ అంటే ఎవరైతే ఈ ఆదిత్య మండలంలో ఎవరైతే ఏ పరమ పురుషుడైతే ఈ దక్షిణపురి అయినటువంటి నేత్రమునందుకొని అని మొదలుపెట్టి ఆదిత్య మండలం వరకు దక్షిణాక్షియందు ఉన్నటువంటి సత్యస్వరూపుడైనటువంటి పరమాత్మ వరకు కూడాను ఉపాసించాలి అని చెప్పి మళ్ళీ తస్యోపనిషదహరిత్యధిదైవతం ఆ ఆదిత్య మండలంలో ఉన్నటువంటి పరమ పురుషునికే ఈ ఉపనిషద్ రహస్య నామం అంతా కూడా చెందుతుంది అని చెప్పి అధిదైవతం, వీటన్నింటికీ కూడాను అధిదైవమైనటువంటి వాడు పరమాత్మ, ఆయనకు సంబంధించిందే ఇదంతా. తస్యోపనిషదహమిత్యధ్యాత్మం ఆ దక్షిణాక్షియందున్నటువంటి పురుషునికి పరమాత్మకు పరమ పురుషునికి నేను అనేటువంటి ఒక ఉపనిషద్ రహస్య నామం ఉంది, అహం అని. ఆ అహరన్న ఆ అహం అంటే అహరన్న అంటే ఆ అహాన్ని నశింపజేసే అహం అనేటువంటి పాపాన్ని నశింపజేసేవాడు లేకపోతే పాపాన్ని పోగొట్టేటువంటి వాడు అనే భావంతో అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఈ పాపాన్ని పోగొట్టేటువంటి వాడు పరమాత్మ అన్నమాట. ఆ విధంగా రెండు రకాలుగా రహస్యనామాలు ఈ ఉపాసనకు చెప్పబడుతున్నాయి అని చెప్పి ఈ రెండు నామాలు కూడా శృతిలో చెప్పబడుతున్నాయి కాబట్టి ఆ ఉపాసకులకు సంబంధించినటువంటి నామము ఏ అంగంగా అనుసంధించినా గాని అది పరమాత్మకు చెందుతుంది. ఈ రెండు ఉపాసనల యందు కూడా అంగంగా అనుసంధించాలి. ఒకే రకంగా అనుసంధించాలా విడిగా అనుసంధించాలా అని మళ్ళీ సంశయం, దాన్ని చెప్పుకుంటూ వస్తారు మళ్ళీ. ఇట్లా అక్షి ఆదిత్య స్థాన సంబంధిత్వ రూప ఆకార భేదాత్ రూపభేద ఇది విద్యాభేదాత్ ద్వేనామని నియతే ఇది రాద్ధాంతః. ఉభయోః స్థానయోః ఏకరూపస్య ఏవోపాస్యత్వాత్ విద్యైక్యం ఇది అనియతే నామని ఇది పూర్వపక్షః. అంటే
ఇక్కడ విద్యైక్యం అని చెప్తోంది కాబట్టి ఒకచోటే చేయాలి అని చెప్పానంటే అట్లా అని పూర్వపక్షం చెబుతాడు. అంటే అట్లా ఏం కాదండి, అక్షి ఆదిత్య స్థాన సంబంధిత్వ రూప ఆకార భేదాత్తు అక్కడ రెండు రకాలుగా రెండు విధాలైన ఆకారాల భేదం చెప్పబడుతుంది కాబట్టి అక్కడ రూపభేద ఉంది. ఆ విద్యాభేదాత్తు రెండు చోట్ల రెండు రకాలుగా నామనీచ రెండు విధాలుగాను ఉపాసన చేయవచ్చు అని సిద్ధాంతం చెప్తారు అన్నమాట. ఇంతకీ ఈ సూత్రార్థం ఏమిటి అంటే యథా మనోమయత్వాది గుణ విశిష్టస్య ఏకస్య ఏవ ఉపాస్యత్వేన ఉభయత్ర విద్యైక్యం ఏవం అన్యత్ర అక్ష్యాత్ ఇతి ఆధారస్య అస్య ఏకస్య ఏవ సత్యస్య బ్రహ్మణః స్థానద్వయ సంబంధాత్ రూపభేదః ఇది విద్యైక్యాత్ ద్వే నామని అనియతే నవా విశేషాత్ అని తర్వాత సూత్రం. నవా విశేషాత్ నవావిశేషాత్ అని ఇది దాన్ని ప్రతిపాదించేటువంటి సిద్ధాంత సూత్రం. ఇది కూడాను నవా అంటే ఈ విద్యైక్యం వలన ఏమవుతోంది అంటే రెండు విద్యల యందు కూడాను నియతి అనేటువంటిది లేకపోవటం చేత రెండు నామాలని కూడాను అనుసంధించాలి అని చెప్పేసి నేమేమీ లేదు. ఎందుకనంటే విశేషాత్తు రెండు విద్యలలో కూడాను ధ్యేయమైనటువంటి పరమాత్మ వేరువేరుగా చెప్పబడుతున్నప్పటికీ కూడా ఆదిత్య స్థాన సంబంధం కలిగినటువంటిది, తర్వాత అక్షిస్థాన సంబంధం కలిగినటువంటివి అంటే ఈ రెండు కూడా పరబ్రహ్మమే పరమాత్మే అయినప్పటికీ రూపభేదం ఉంది కాబట్టి ఈ రూపభేదం వలన విద్యాభేదము అనేటువంటి దానికి అంగంగా నామానుసంధానం అవుతున్నది అని చెప్పి అంటున్నారు అన్నమాట. నచ ఏతత్ అస్తి యత్ విద్యైక్యాత్ ఉభయత్ర ఉభే నామని అనీతే ఇది కుతః విశేషాత్ ఉభయత్ర హి రూపం విశిష్యతే ఏకత్రాత్ ఇది అస్థాన సంబంధి ఇతరత్ర అక్షిస్థాన సంబంధి బ్రహ్మ ఇది రూపభేదాత్ విద్యాభేదః ఇది నియతే నామని. ఆ విధంగా ఆ నామానుసంధానం అట్లా నియతమై ఉన్నది. తర్వాత కూడా చివరి దాంట్లో ఇంకా చేస్తున్నారు అన్నమాట. దర్శయితిచ అనే సూత్రంలో కూడా అది దర్శయితిచ శృతి అలా అని చెప్పి శృతి చూపిస్తోంది. విద్యాభేదేన గుణ అనుపసంహారం తస్యైతస్య తదేవ రూపం యదముష్య రూపం ఇత్యాదిన రూపాది అతిదేశేన స్వతో హి అప్రాప్తౌ అతిదేశేన ప్రాప్తి అపేక్షా. దర్శయతి అంటే ఆ విధంగా శృతి విద్యాభేదం అనేటువంటిది కనిపించడం చేత వినపడటం చేత ఆ గుణోపసంహారం లేదు అని చెప్పి తెలుస్తోంది. తస్యైతస్య తదేవ రూపం అనంటే ఆ యొక్క ఆ అక్ష్యాధార పురుషుడైనటువంటి పరమాత్మ యొక్క తదేవ రూపం అదే శరీర రూపమే ఏదైతే ఉందో అముష్య అంటే ఆదిత్యాధార పురుషుడైనటువంటి పరమాత్మకి కలిగినటువంటి రమణీయమైన రూపం కూడాను అని ఈ రూపాదులను అతిదేశంగా తెలియజేయటం కోసం అక్కడ అతిదేశం చేత ప్రాప్త్యపేక్షమై ఉన్నదన్నమాట. అతను ఎట్లాంటి వాడు అని అంటే రమణీయమైనటువంటి వాడు, అందగాడు, గొప్ప విద్యావంతుడు, ధనవంతుడు అని ఎక్కువ విశేషాలు చెప్పుకుంటాం అన్నమాట. కనుక రెండు విధాలుగా చెప్పబడినాయి కానీ అక్కడ విరోధమేం లేదు. కాబట్టి మరి చెప్పాలా అంటే అవును అపేక్ష ఉంటుంది కదా. మరి ఎలాంటి వాడు అంటే అందమైన కన్నులు కలిగిన వాడు, అందమైన నాసిక కలిగినటువంటి వాడు, అందమైన ముఖం కలిగిన వాడు, మంచి సురుచిరమైన వాక్కు కలిగినటువంటి వాడు అని ఎట్లా చెబుతామో ఆ విధంగా ప్రాప్త్యపేక్ష ఉంటుంది అని చెప్పి ఈ అధికరణాన్ని ముగించి తరువాత సంభృత్యధికరణం అని అన్నారు అన్నమాట. ఈ సంభృత్యధికరణంలో సంభృతి ద్యువ్యాప్తి అపిచ శృతి అపిచ అతః అని చెప్పేసి తైత్రీయోపనిషత్తులో ఉన్న వాక్యాన్ని గురించి విచారిస్తారు.
ఈ సంభృత్యధికరణాన్ని గురించి తరువాత కాలక్షేపంలో మనం చర్చించుకుందాం. శ్రీమతి రామానుజాయ నమః.